హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా దానికోసం అయితే ముందుగా కొన్ని పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు అదే మూకుడులో కొంచెం నూనె వేసుకొని ఈ పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి అయితే ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుందన్నమాట పచ్చడి అయితే. ఈ పచ్చిమిర్చి మొత్తం అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని అయితే తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే మూకుడులో ఇంకాస్త నూనె పోసుకొని ఈ టమాటా ముక్కలు అయితే ఫ్రై చేసుకుందాము. చాలామంది అనుకుంటారు ఈ టమాటా పచ్చడి చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని, కానీ అలా ఏం కాదు. ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. ఇంకా దాంట్లోనే కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ చింతపండు వేయడం వల్ల కొంచెం పుల్లగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న నీరంతా ఇనికిపోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చింది కదా, ఇది మొత్తం దగ్గర అయ్యేంత వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా మిశ్రమం అంతా దగ్గర అయింది కదా. ఇంకా ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి, ఈ టమాటా పేస్టు, ఇంకా దాంట్లో కొన్ని వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగానైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తినచ్చు, పోపు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మనము పోపు పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా చూడండి, ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట.